ఏది చిన్న బిట్ కూడానండి. యాక్చువల్గా మీరు చూస్తే దాంట్లో ఆ సినిమాలో ఆ గట్టు మీద కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటుంది కదా, ఇట్స్ వెరీ మెజర్డ్. అంటే ఊరిని అటు తీయటం అటు వేయటం ఆ కాదు. పర్టిక్యులర్ షాట్ ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పే షాట్ గురించి ఐ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ ఎన్ని కామెంట్స్, ఎన్ని కాంప్లిమెంట్స్. సంబడీ కేమ్ అండ్ సెడ్ ఆ షాట్ చూసి అసలు మాకు మీరాబాయ్ చూసినట్టు ఉంది దట్ హోల్. బట్ అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, శృతిలయలు స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి విచ్ రియలీ ఐ వాజ్ మూవ్డ్. అంటే ఆ సెన్సేషన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. హీ సెడ్ శృతిలయలు స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచి డైరెక్టర్ గారు సుమలత అని చెప్పి, అంటే హీ వాజ్ సో ష్యూర్. తప్పి తను వదిలి వెళ్ళిపోయిన హస్బెండ్ని మళ్ళీ ఏదో ఒక మిషతో కొడుకుని అడ్డం పెట్టుకుని ఇంటికి ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు అసలు అంటే ద వే షీ సెండింగ్ ఆ కొడుకుని ఫస్ట్ తండ్రి దగ్గర, ఆ తర్వాత ద బ్రదర్స్ ఆల్సో ఒక్కొక్కళ్ళ ఇంటికి డిఫరెంట్ రీజన్స్, ఎక్స్క్యూజెస్తో ఫస్ట్ అసలు ఆ మోటివ్ అర్థం కాదు, ఎందుకు, ఎలా, హౌ విల్ షీ మేనేజ్ టు బ్రింగ్ దిస్ త్రీ అని. దట్ బాయ్ ఆల్సో ప్లేడ్ సచ్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ హీ వాజ్, అంటే ఆ ఫేస్ కానీ ఎంత ముద్దుగా మాట్లాడిన, ద వే హీ స్పీక్ సో ఇంటెలిజెంట్లీ. అంత చిన్నపిల్లాడికి యాక్చువల్లీ అంత అట్ దట్ ఏజ్ బాయ్స్ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు స్పీక్. బట్ అంటే బికాస్ ద వే ద మదర్ హెస్ బ్రాట్ హిమ్ అప్ అన్నది ఇట్ ఇస్ సో ఎవిడెంట్ ఇన్ దట్. రాత్రికి రాత్రి ఒప్పుకోవద్దు ఈ కాంట్రాక్ట్ మీరు అని చెప్పడానికి వస్తాడు అతను. పాపం అతనిలో కూడా ఒక సంస్కారం ఉంది. మనం ఎవరైనా ఒక వీక్నెస్లో ఏదైనా ఒకవేళ అటు పడిపోయినా కూడా ఆ సంస్కారం ఉండటం వల్ల కుర్రాడి భవిష్యత్తు పాడైపోతుందేమో అని రాత్రి తలుపుతూ వస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. తలుపు చాటున ఉంటుంది తను. చాలా బాగా మాట్లాడుతుంది అక్కడ. ఎంత సీను సీను తీసుకొచ్చి కూర్చోబెట్టు. మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందండి. అంతా మీ ఆశీర్వచనం. చూడండి, ఈ కుర్రాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. క్షమించాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఇతని భవిష్యత్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని డబ్బెర పెట్టి ఏ 10 ఏళ్లకు అగ్రిమెంట్లు రాయిస్తారు, సంతకాలు పెట్టమంటారు. అలా పెట్టద్దంటారా? మీ అవసరాలు పరిస్థితులు నాకు తెలియవు. మీ అయిన వాళ్లతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాకైన వాళ్ళంటూ ఎవరూ లేరు. మీరే అయిన వాళ్ళనుకుని ఏం చేయమంటారో చెప్పండి. వద్దనే అంటాను, వస్తాను. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.